దేవుని పిల్లలరా, మరి దేవుని మహాకృప తిరిగి మళ్ళా మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశం. ఒక మంచి అంశాన్ని పాఠంగా మీకు ముందుగా ప్రకటించడం జరిగింది. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. జాగ్రత్తగా ఈరోజు రాత్రి పాఠం వింటే రేపటి నుంచి మీరు దేవుడిని హత్తుకొని ఉన్నతంగా దేవుడి కొరకు బ్రతుకుతారు. దేవుడు తప్ప మరొక ఆలోచన మీకు రాకుండా పోతుంది. దైవ ప్రేమికులు అన్న పదం పాఠంలో మీకు కనబడుతుంది. దైవ ప్రేమికులు అన్న పదం. దేవుడిని ప్రేమించే ప్రేమికులు ఈరోజు భూమి మీద ఉన్నారా అన్నది ప్రశ్న. దైవాన్ని ప్రేమించే ప్రేమికులు ఉన్నారా? దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రేమించే మనుషులు ఉన్నారా అంటే, ఏమండి ఈరోజు దేవుడిని కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, అవసరాలకు వాడుకునేవారు ఉన్నారు తప్ప నా తండ్రి అని పరిపూర్ణంగా ప్రేమించేవారు అతి కొద్ది మంది. ఆయన కలిగించిన ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రకృతి ప్రేమికులు అప్పుడప్పుడు మీకు కనబడుతూ ఉంటారు. జంతు ప్రేమికులు కనబడతారు. చెట్లను ప్రేమించే వాళ్ళు ఉంటారు. చెట్లు కొడితే ఊరుకోరాళ్ళు చెట్లు ప్రేమికులు. హీరో నాగార్జున గారి భార్య జంతు ప్రేమికురాలు ఆవిడ. కుక్కలను ఎవరైనా చంపితే ఊరుకోదు ఆవిడ. అంటే జంతు ప్రేమికులు ఉన్నారు, ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. ఇక మరి మీకు తెలియదు కాదు, భార్యను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భర్తను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. యవ్వనంలో ఉన్న అమ్మాయిని అందంగా ఉంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. మనిషిని ప్రేమిస్తున్నాడు, మనిషి ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, మనిషి జంతువును ప్రేమిస్తాడు. వీళ్ళన్నిటినీ, ఈ జంతువులను, ఈ పక్షులను, చెట్లను, భార్యను, భర్తను, పిల్లలను ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా అంటే ప్రశ్న. దైవం, దేవుడు అనగానే ఈరోజు లోకం ఏమర్థం చేసుకుంది అంటే, నీకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకునే వ్యక్తి దేవుడు. నీకు ఏదైనా లోకంలో ఉన్న వాళ్ళు ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు చివరిగా జ్ఞాపకం వచ్చే పేరే దేవుడు. అంతే కదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము చేయవలసిందంతా చేసామండి, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఇంకెవరు చూడాలటప్పుడు దేవుడు చూడాలి. అప్పుడు బెడ్ మీద పడుకున్న ఆయన కూడా దేవుడు జ్ఞాపకం వస్తాడు. అంతే కదా. అంటే దేవుడు అనగానే అవసరాలకు, ఇబ్బందులకు గుర్తొచ్చే ఒక పేరుగా మిగిలిపోయింది తప్ప, ఏమంటే స్వతహాగా దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైవ ప్రేమికులు ఎవరు? ఒకవేళ ఈ దైవ ప్రేమికులు గనక భూమి మీద ఉంటే, దేవుడిని స్వతహాగా ప్రేమించే గుణం గనక నీకు ఏర్పడితే, ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి అని బల్లగుద్ది ఎందుకు చెప్తున్నావు అంటే, ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమించలేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మనిషి ప్రేమించినట్టుగా మాటలతో ప్రేమించాడా? దేవుడు క్రియలతో ప్రేమించాడా? క్రియలతో ప్రేమించాడు. అది మనిషికి మనిషికి దేవునికి తేడా. యవ్వనంలోనికి వచ్చిన అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని తిరుగుతాడు. ఏం పట్టుకుని తిరుగుతాడు? గులాబీ పువ్వు పట్టుకుని తిరుగుతాడు మాయమాంట్లో. అమ్మాయి ఎస్ అనే వరకు ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఎస్ అన్న తర్వాత మన ఇద్దరం వెళ్ళిపోదాం ఎక్కడికో అంటాడు. తీసుకువెళ్ళిపోతాడు. ఒక 6 నెలలు కాపురం చేస్తాడు. శరీరంలో ఉన్న కోరికలన్నీ తీరిపోయాయి. తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. అసలు నిన్ను ప్రేమించి తప్పు చేశాను అంటాడు. వివాహం అయిపోయింది అనుకోండి పొరపాటున, అంతే, సంవత్సరానికి కోర్టుకు వెళ్ళిపోతారు. వీడు మోసగాడండి, గులాబీ పువ్వు పట్టుకుని తిరగటం వల్ల మంచోడు అనుకున్నానని అంటది అమ్మాయి. ఈరోజు లోకంలో కనబడుతున్న లవ్ ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. అంటే మనిషి మాయ.
తన అవసరాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తాడు. తన కోరికలు తీర్చుకోవడానికి నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటాడు. పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటే బ్రతకలేను అని చెప్పిన వీడే తన ఉరి వేసేస్తున్నాడు, యాసిడ్ పోసేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మీకు తెలియదు కదా, వార్తలు వింటున్నారు. ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక భయంకరమైన సంఘటన అండి. ఒక అమ్మాయి ముంబై, అబ్బాయిది ముంబై, ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను జీవితకాలం చూసుకుంటాను అన్నాడు. అమ్మాయి నమ్మి అతనితో పాటు వెళ్ళిపోయింది ఢిల్లీకి. వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు అయిపోయింది, పెళ్లి చేసుకోవటం లేదు. అనుభవిస్తున్నాడు తప్ప పెళ్లి చేసుకోవటం లేదు. ఏమండి ఇది తప్పండి, పెళ్లి చేసుకోవాలి నన్ను అని గట్టిగా నిలదీసిందండి. నిలదీసేసరికి ఇవాళ చేసుకుంటాను, రేపు చేసుకుంటాను, ఇవాళ చేసుకుంటాను, రేపు చేసుకుంటాను అని గడుపుతూ వస్తున్నాడు. పెళ్లి చేసుకోవటం లేదు. ఇక కాదని గట్టిగా నిలదీసింది. తర్వాత ఏం చేశాడో తెలుసండి, తన అపార్ట్మెంట్లో, తానుంటున్న అపార్ట్మెంట్లోనే అమ్మాయిని చంపేసి కొత్త డోర్ డెలివరీ, కొత్త ఫ్రిడ్జ్ అండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్లు వచ్చాయి కదా ఇప్పుడు పెద్దవి, ఆ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి కొత్త ఫ్రిడ్జ్ తెప్పించుకొని ఈ అమ్మాయిని చంపేసి సుమారండి 35 ముక్కలుగా నరికేశాడు. ఈ అమ్మాయిని 35 ముక్కలుగా నరికేసి కొత్తగా తెచ్చుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. బాడీని, డెడ్ బాడీని పెట్టేసి ఢిల్లీ శివార్లలో రోజుకు 2 ముక్కలు చొప్పున సుమారుగా 15-16 చోట్ల విసిరేశాడు బాడీని. అంటే ఎవరికి దొరకకుండా. అసలు ప్రేమించిన అమ్మాయిని, తనతో పాటు నమ్మొచ్చిన అమ్మాయిని, తనే జీవితం అనే అమ్మనాలను విడిచిపెట్టుకుని వచ్చిన అమ్మాయిని ఇంత క్రూరంగా చంపాడు అంటే మనిషా చెప్పండి మీరు? ఇది ప్రస్తుత ప్రేమల భూమి మీద. కానీ దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఎంత మంచోడో, ఎంత బాగా మనుషులను ప్రేమిస్తాడో చెప్తానండి. ఎంత మంచోడు దేవుడు అంటే, ఆయన దేవుడు లోకమును ప్రేమించడం అనగానే, ప్రేమించి ఏం చేసావయ్యా అంటే, ఇదిగో మన కళ్ళ ముందు ఉంటున్న ఈ అనంత విశ్వాన్ని కట్టాడండి. మనం తింటున్న ఆహార పదార్థాల, మనం పీల్చుకుంటున్న గాల, మారిపోతున్న ఋతువుల, ఏమంటే మనం వేసుకుంటున్న రంగురంగుల, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న కన్నతండ్రి ప్రేమించి ఇచ్చాడు. ఆయన ఈ లోకాన్ని అనుభవించడానికి తల్లి గర్భంలో మనకి కట్టిన దేహం ఆయన ఇచ్చిందే. అలాగే ఏమంటే చాలామంది పెళ్ళైన తర్వాత భార్య నా జీవితం అంటారు. నిజానికి ఇతను ఒంటరిగా ఉండకూడదని ఇతనికి భార్యను మరొక చోట పుట్టించి ఆవిడికి దేహాన్ని కట్టి, ఏమంటే ఈయనకు జతపరిచింది ఎవరు అంటే దేవుడు. భార్యనిచ్చింది దేవుడు, దేహం ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఆహారం ఇచ్చింది దేవుడు, ఆత్మను పెట్టింది దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని కట్టింది దేవుడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, నీకు పిల్లల్నిచ్చింది దేవుడు. అన్నీ ఇచ్చి ప్రేమిస్తాడండి దేవుడు అనగానే ఇచ్చేవాడు, ఇచ్చి ప్రేమిస్తాడు. ఇది నా ప్రేమ అంటాడు. నిజంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమ గురించి చెప్పడానికి టైం అయిపోద్ది. మీరు ఆల్రెడీ చాలా ప్రసంగాలు వినుంటారు కనుక దేవుడి ప్రేమ గురించి మీకు ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. ఎంత ప్రేమించాడు అంటే ఒక విషయం చెప్తాను. తన గర్భాన్న మొట్టమొదట పరలోకంలో పుట్టిన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారు మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడండి. అంటే ఆయన దగ్గరికి ఇవ్వడానికి ఏమీ లేదు. ఉన్న యేసుక్రీస్తుల వారిని మన కోసం బలేశాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయాలలోనికి పంపించి ఆయన్ని విడిచిపెట్టి, ఏమంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మనతో పాటు ఈరోజు భూమి మీద ఉండిపోయాడు. దేవుడు అనే ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి మీరు ఆలోచిస్తారండి. నిజంగా ఇంత ప్రేమను పొందుకుంటాను నేను, ఏదో ఆదివారం మొక్కుబడిగా దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తానని తప్ప, ఇంత పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్న తండ్రికి నేను ఏం చేస్తున్నాను అన్న ఆలోచన ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా రండి మీ హృదయం కదులుతుందండి. మనం కూర్చుండట ఆయనకి తెలుసట, మనం లేచుట ఆయనకి తెలుసట. బైబిల్లో చెప్పిన మాటలు మీకు తెలుసు కదా. నీవు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకునుట, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటే అర్థం ఏంటంటే అసలు నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను అన్నాడు దేవుడు. అసలు మనిషిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు అండి దేవుడు.
తల్లి గర్భంలో ఏమంటే వచ్చేంత వరకు మన వెనకాల ఉన్న తరాలన్నీ దాటించి 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 తల్లి గర్భంలోకి తెచ్చిన దేవుడు అక్కడ సుమారుగా 270 రోజులు ఈ దేహాన్ని కడుతూ అవయవాలను కడుతూ ఆనందపడిన తండ్రి భూమి మీదకి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు కట్టిన ఆ దేహంతో నువ్వేం చేస్తావా, నోటితో నువ్వేం మాట్లాడుతావా, ఆ చేతులతో ఆయన కోసం ఏం పని చేస్తావనని ఎప్పుడు కూడా మనిషి వెనకాల పడుతున్నాడట దేవుడు. ఒక మంచి పాట చూపిస్తాను మీకు. చాలామంది అంటారు అప్పుడప్పుడు ఏదైనా ప్రమాదంలోంచి దేవుడు తప్పించాడు అనుకోండి, అప్పుడు అంటారు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి అంటారు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? అసలు జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని మర్చిపోయింది ఎప్పుడు? నిన్ను మర్చిపోయింది ఎప్పుడు? వచనం చూపిస్తాను బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూడండి అందరూ. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, అతనిని ఘనపరచనేలా. అసలు మనుషుడు ఏ పాటివాడు అన్నట్టు చూసారా? మనిషి ఏ పాటండి? ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఏ పాటండి? ఏనుగుతో పోలిస్తే నువ్వెక్కడ? సింహంతో పోలిస్తే నువ్వెక్కడ? పెద్ద పెద్ద కొండలతో పోలిస్తే నువ్వెక్కడ? ఆకాశంలో ఒక నక్షత్రంతో పోలిస్తే నువ్వెక్కడ? అసలు నీ సైజు ఎంత, నీ బలం ఎంత? కానీ కన్న కొడుకు గనుక దేవుడు మనిషిని ఘనపరుస్తున్నాడట. ఎంత బాగుంటుందంటే ఈ వచనం. మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. మనస్సు నిలిపాడటండి. మనిషి మీద దేవుడు మనస్సు నిలిపాడు. మనిషి మీద మనిషి కన్ను మాత్రమే నిలుపుతాడు. ఇది తేడా దేవుడికి మనిషికి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాను అన్నాడు అనుకోండి, అందంగా ఉంది కనుక ప్రేమిస్తాడు. ఆ జుట్టు నాకు ఇష్టం కనుక ప్రేమిస్తాడు. ఆవిడ పళ్ళు బాగుంటాయండి, ఆవిడ పెదాలు బాగుంటాయండి, ఆవిడ రంగు బాగుంటుందండి, ఆవిడ ఎత్తు బాగుంటుందండి, అదే చూసి ప్రేమిస్తాడు. వీడి కన్ను చూసింది, వాడు మనసు రాలేదు నీ మీదకి. దేవుడు మన బాహ్య రూపాన్ని బట్టి ప్రేమించేవాడు కాదండి. రక్తపు ముద్దగా తల్లి గర్భంలో ఇర్మియా ఉన్నప్పుడు అంటున్నాడు దేవుడు, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. రూపం వచ్చిన తర్వాత లోకం చూసింది, ప్రేమించింది. మీ అమ్మ నాన్నలు అబ్బాయి ప్రేమించాడు, అమ్మాయి ప్రేమించాడు. కానీ దేవుడట మనిషి మీద మనస్సు నిలిపాడట. మనస్సు నిలిపాడండి. మనసు, ఆయన మనసు అంతా మనుషుల మీదే ఉంది. చాలామంది అప్పుడప్పుడు భార్యతో కానీ భర్తతో కానీ గొడవలు వచ్చిన తర్వాత, కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత గొడవ, భర్త కానీ భార్య కానీ ఒక మాట అంటారు, అమ్మా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వే నా మనసమ్మా. నువ్వేమైనా తిట్టినా, నువ్వేమైనా నన్ను దూరం పెట్టినా నేను ఉండలేనమ్మా, నా మనసు బాగోదు అంటాడు. ఒరిజినల్గా మనసు పెట్టుకున్నాడు భార్య మీద. ఒరిజినల్గా భర్త మీద మనసు పెట్టుకుంది ఆవిడ. భర్త ఏమైనా అంటే తట్టుకోలేదంటే ఒరిజినల్ ఇది తెలిసిపోతుంది, ముభావంగా ఉంటుంది. భర్త కోపడితే తట్టుకోలేదు, ఒరిజినల్గా మనసు పెట్టుకుంది. అలాగే పరలోకంలో ఉన్న కన్నతండ్రట భూమి మీద ఉన్న మనుషుల మీద మనస్సు నిలిపాడట. తన మనస్సు మన మీదే ఉంది. ఉండి ఏం చేస్తుంది చెప్తాడు చూడండి కింద. ఎంత బాగుంటుందంటే, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడు ఎప్పుడు చూస్తున్నాడట మనిషిని? ప్రతి పగలు అన్నాడు కదా. ప్రమాదంలో నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటావేంటి నువ్వు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నావేంటి? అసలు నేను వదిలింది ఎప్పుడు? ప్రతి పగలు తన పిల్లల దగ్గరికి దర్శనమిస్తాడు, దర్శిస్తున్నాడు, చూస్తున్నాడట. ప్రతి పగలు దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ప్రతి క్షణం అంటే అర్థం ఏంటి చెప్పండి? క్షణం అంటే ప్రతి సెకండ్ నిన్నే చూస్తున్నాడు. ప్రతి సెకండ్ నీ గురించి ఆలోచిస్తాడు. ప్రతి సెకండ్ పిచ్చోడిని ఇప్పుడు నీ రెఫరెన్స్ అర్థమైన తర్వాత నేను బాబోయ్ ఇంక నాకు ఏమి వద్దు, దేవుడే నాకు కావాలి, దేవుడి పనే నాకు కావాలి, దేవుడి కోసమే నేను వెళ్ళాలి. ప్రతి క్షణం ఆయన నన్ను చూస్తున్నప్పుడు నేనేంటి ఆయన్ని వదిలేసి ఉండటం? ఆదివారం గుడికి వెళ్ళి సోమవారం నుంచి లోకంలో ఉండటం ఏంటి? దేవుడికి దూరం అయిపోవటం ఏంటి? దేవుడికి దూరంగా జరగటం ఏంటి? చిచ్చి, ఇది మంచి బ్రతికే కాదు అనుకున్నాను నేను. ఆ మాట చూడండి, నిజంగా ప్రతి పగలు అన్నాడు. పోనండి పొద్దున్న ఏదో వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళిపోతున్నాడంటే కాదట. ప్రతి క్షణం. అందుకే నువ్వు ఒక్క క్షణంలో తప్పించుకున్నాడండి అంటావు అప్పుడప్పుడు.
బస్సు వేగంగా వచ్చేస్తుందండి, నా ముందోడిని గుద్దేసిందండి, నేను మాత్రం తప్పించుకున్నాను. ఆ క్షణంలో నువ్వు ఎందుకు తప్పించుకున్నావంటే ఆ క్షణంలో దేవుడు నిన్నే చూస్తున్నాడు, తప్పించేశాడు. రెప్పపాటున ప్రమాదాల్లోంచి తప్పించుకుంటారు అప్పుడప్పుడు. ఆ రెప్పపాటులో నీకు ప్రమాదం తప్పడానికి ఆ రెప్పపాటు కూడా నిన్ను విడిచి ఉండటం లేదు దేవుడు. అది దేవుడు అంటే ఎవరో అర్థం అవ్వలేదు, దేవుడు అర్థం అవ్వలేదండి మనుషులకి. ఆదివారం మొక్కుబడిగా గుడికొచ్చి వెళ్ళిపోయి సోమవారం నుంచి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, లోకం, అసలు దేవుడు ఆలోచనలు కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ, ఎవరికైనా వాక్యం చెబుదామని కానీ ఆయన్ని మర్చిపోతారండి. మరలా జ్ఞాపకం వచ్చేది ఎప్పుడు అంటే ఆదివారం ఉదయాన్నే జ్ఞాపకం వస్తాడు. ఆయన నిన్ను ప్రతి క్షణం నువ్వు వెనక్కి వస్తున్నప్పుడు నువ్వు ఆయనకి దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఉండకూడదు కదా. దేవుడి గురించి ప్రతి క్షణం మనిషి ఆలోచించాలి కదా. ఆయన మీద మనసు పెట్టుకోవాలి కదా. నువ్వు నీ మీద ఆయన మనసు పెట్టుకున్నప్పుడు నువ్వు ఆయన మీద మనసు నిలపాలి కదా. దైవ ప్రేమికుడుగా నువ్వు మారాలి కదా. ఎంత మంచి మాట అంటే అది, ప్రతి క్షణము నీ వదలను శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు. చూసారా అంటున్నాడు భక్తుడు, ఎంతకాలం అయ్యా నన్ను ఇలాగే చూస్తావు, ప్రతి పగలు ప్రతి క్షణం నన్నే చూస్తావా, నన్నే చూస్తావా, నన్నే చూస్తావా, ఇలా నన్ను చూస్తూనే ఉండిపోతావా, దేవుడిగా నా తండ్రిగా పరలోకంలో ఉండి నన్ను చూస్తూనే ఉండిపోతావా, ఎంతకాలం చూస్తావా అయ్యా నన్ను ఇలాగా అని అంటున్నాడు. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. గుటక అంటే చనిపోయేంత వరకు. కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది, నన్ను మహిమపరుస్తుంది, నాకు ఇష్టమైనవి చేస్తుంది అని ప్రతి పగలు ప్రతి క్షణం వెనకాల పడి వాక్యాలు చెప్పి, ప్రసంగాలు చెప్పి, దైవజనులను పంపించి, మీటింగులు పెట్టించి, సెమినార్లు పెట్టించి, సభలు పెట్టించి, వాట్సాప్లో యూట్యూబ్లో ప్రసంగాలు పంపించి, రాన్న దగ్గరికి అమ్మ నీకు కోసం ఎదురు చూస్తున్నానమ్మని వాక్యాలతో దేవుడు దర్శిస్తున్న మనిషిని ప్రతి పగలు ప్రతి దినము వాక్యంతో తలుపులు తడుతున్న మనిషి దేవుని వైపు తిరగటం లేదంటే చూసి ఎప్పుడు విడిచిపెట్టాడట? గుట్టక వేసిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత అయిపోయింది, విడిచిపెట్టేసాడని. ఇంకెందుకంటే ఆ తర్వాత ఇంకా ఆయన చేయడానికి ఏమీ లేదు. ఇక నీ భక్తిని బట్టి వెళితే పరదేశకి వెళ్ళిపోతావు, లేదంటే పాతాళానికి వెళ్ళిపోతావు. అప్పటి వరకు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఇది మనసులో పెట్టుకోండి. అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఏం చెప్పాను ఇప్పటి వరకు అంటే, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఇంత పిచ్చిగా మనుషులు ప్రేమిస్తాడు దేవుడు. వెరీ గుడ్. ఒకవేళ నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నేను కాస్తైనా దేవుణ్ణి ప్రేమిస్తాను అని ఎవరైతే దైవ ప్రేమికులుగా మారి దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభిస్తారో, ఇప్పటి వరకు మీరు వినని ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోజు రాత్రి బాగా వినండి, ఆలోచించండి. మీరు ఒకవేళ విన్నా ఆలోచించలేదేమో, ఇది ఆలోచించండి. నువ్వు గనక దైవ ప్రేమికుడుగా తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తాను, ఇంతగా ప్రేమించే దేవుణ్ణి నేనేంటండి బాబు సరిగా ప్రేమించటం లేదని నువ్వు దైవ ప్రేమికుడుగా గనక మారితే, అలా ప్రేమిస్తున్న వాళ్ళనట వాళ్ళ కొరకు మరొక మేలును దాచిపెట్టాడట, దాచుంచాడు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరి కోసం అంటే కేవలం దైవ ప్రేమికుల కొరకు మాత్రమే దాచబడిన దాని గురించి ఇప్పుడు చెప్తాను. వాక్యం చూద్దాం బైబిల్లో ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎక్కడ చెప్తున్నాడండి ఇది? ఈ నన్ను ప్రేమించే వాళ్ళకి ఏదైనా సిద్ధం చేస్తున్నాను అని ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా అంటే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం బైబిల్లో బాగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, అండర్లైన్ చేసుకున్న పదమే తన్ను ప్రేమించు వారి కొరకు. డిఫరెన్స్ చెప్తున్నాను, తాను ప్రేమించిన వారి కొరకు కాదు. ఇప్పుడు చెప్తున్నది సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు ఈ చదువుతున్న వచనం తాను ప్రేమించిన వారి కొరకు కాదు, తన్ను ప్రేమించే వారి కొరకు. తేడా ఉంది రెండట్లకి. తన్ను ప్రేమించే వారి కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే తనను ప్రేమించేవారంటే దైవ ప్రేమికులు, దేవుడిని ప్రేమించే వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాడు ఈ సందర్భం. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరూ ఆయన్ని ప్రేమించరు కదా, అందరూ ఆయన హత్తుకోరు కదా. వన్ సైడ్ లాగా అయిపోయింది కదా దేవుడిది ఈరోజు. అలా కాకుండా నా తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నేను దేవుడిని ప్రేమించాలి అని ఎవరైతే తన్ను ప్రేమిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వెరీ గుడ్. చూద్దాం ఏమంటున్నాడు. తన్ను ప్రేమించు వారి కొరకు
ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాశాడు. బాగా విందాం. దేవుడిని ప్రేమించేవారికట దేవుడు ఏవో సిద్ధం చేస్తున్నాడట. అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయంతో ఎంత ఆలోచించినా హృదయానికి అవి గోచరము కావట. బాగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నది ఇది ఎవరికి అంటే అందరికీ కాదు. ఇది అందరికీ కాదు సిద్ధం చేస్తున్నది. ఈ కంటికి కనబడింది, చెవికి వినబడింది, హృదయానికి గోచరం కానిది అందరికీ సిద్ధం చేయట్లేదు. ఇది కేవలం దైవ ప్రేమికులకు, తన్ను ప్రేమించే వారి కొరకు సిద్ధం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. తాను ప్రేమించిన వారి కొరకు ఏం సిద్ధం చేశాడు అంటే, ఇదిగో ఈ అనంత విశ్వాన్ని తాను ప్రేమించి అందరికి ఇచ్చేశాడు. నమ్మినోడికి ఇస్తాడు, నమ్మనోడికి ఇస్తాడు, దేవుడు లేడు అన్నవాడికి ఇస్తాడు, యేసుప్రభు శిలువలో చచ్చిపోలేదు అన్నవాడికి ఇస్తాడు, యేసుప్రభు దేవుడు కాదు అన్నవాడికి ఇస్తాడు, బైబిల్ను తప్పు అన్నవాడికి ఇస్తాడు, బైబిల్ ఎడారి మతం అన్నవాడికి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. ప్రకృతి అందరికి ఇచ్చేసాడు. నేను ప్రేమించాను రా మీ అందరికీ, తీసుకోండి, నా ప్రకృతిని అనుభవించండి, నా సూర్యుడిని అనుభవించండి. దేవుడిని నమ్మనోడికి కూడా గర్భఫలాలు ఇస్తాడు దేవుడు. వాడు నమ్మలేదు, అయినా వాళ్ళ గర్భాల గుండా పిల్లల్ని ఇస్తాడు. యేసుప్రభు రక్తం అందరికీ ఇచ్చాడు. ఎవరు ఒప్పుకుంటే వాళ్ళందరికీ నా కొడుకు రక్తం ఉందరా, పాపాలు కడుక్కోండి, అందరికీ ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. తాను ప్రేమించిన వారికి ఇవన్నీ ఇచ్చేసాడండి, సమానంగా ఇవన్నీ ఇచ్చేసాడు. అందరికీ సమానం ఇది. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆయన నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను తన వర్షమును కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఇస్తాడు. నమ్మినా నమ్మకపోయినా అన్ని ఓవరాల్గా అన్ని ఇస్తాడండి. లోకంలో ఒక సామెత చెప్తా ఉంటారు పెద్దోళ్ళు, నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు చూసారా. నారు పోసినవాడు ఏం పోస్తాడట? నీరు పోస్తాడట. అలాగే బ్రతుకునిచ్చాడు గనక ఈ బ్రతుకుకు సంబంధించినవి అన్నీ ఇచ్చేసాడు దేవుడు. వెరీ గుడ్. ఇది జాగ్రత్తగా వినండి. ఈ కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా తాను ప్రేమించి అందరికీ ఇచ్చినవి. ఓకే, ఇవన్నీ కళ్ళకు కనబడతాయి. సూర్యుడు కనబడుతున్నాడు. ఒకప్పుడు యేసుప్రభుని ఇచ్చాడు లోకానికి. యేసుప్రభు కళ్ళకు కనపడ్డాడు. అంటే తాను ప్రేమించి ఇచ్చినవన్నీ కూడా కళ్ళకు కనబడతాయి. ఇప్పుడు మనం చదువుకున్న వచనం అండి నిజంగా సూపర్ అండి. ఈ వచనం మీకు ఈ రాత్రి విడగొడతాను. నిజంగా ఎంత ఆనందం అంటే, తాను ప్రేమించిన వారికి అన్నీ ఇచ్చాడట. అవి కంటికి కనబడతాయట, శబ్దాలు చెవికి వినబడుతున్నాయట. ఏదైనా మనకి ఏమంటే అమెరికా చాలా బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఒకసారి ఇలా ఊహించుకుంటే అమెరికా ఎలా ఉంటుంది, ఇంటర్నెట్లో చూసినా హృదయంతో ఆలోచించినా అందిపోతుందా? అందిపోద్ది. హృదయానికి అర్థమైపోతుంది. కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి. తాను ప్రేమించిన వారికి అన్నీ కనబడతాయి, అన్నీ వినబడతాయి. హృదయంతో ఆలోచిస్తే ప్రతిదీ అర్థమైపోతుంది. అది గొప్పది ఏమీ లేదు లోకంలో. కానీ అక్కడ మాట్లాడిన మాట, తాను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. పోనీ కనబడటం లేదు, వినబడటం లేదు, హృదయంతో ఒక్కసారి ఆలోచిస్తానా ఏంటదని ఆలోచించినా కూడా అది హృదయానికి గోచరము కాదు, అర్థం కాదు. అలాంటిది ఒకటి దైవ ప్రేమికులకు సిద్ధం చేస్తున్నానని చెప్పాడు. నిజంగానండి ఇక్కడ నిలబడిపోయి ఏంటి దేవా ఏంటది నిజంగా చెప్తున్నానండి. నేను బైబిలు జాన్సన్ అని చెప్పాడు, మాకు ఇది నేర్పించాడు. నువ్వు బైబిల్ బాగా చదువుకొని నీకు అర్థం అవనివి దేవుడును నువ్వు అడగాలి, దేవుడు నీకు చెబుతాడు. అప్పుడు ప్రజల్లోనికి దాన్ని తీసుకుని వెళితే ప్రజల్లో చాలా మందిలో మార్పు వస్తుంది ఆయన అన్నట్టు. ఆ సూత్రం నాకు ఇది అర్థం అవ్వట్లేదు. పోనీ ఈ వచనం అండి, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే, ఈ వచనం మీద నా వ్యాఖ్యానం ఏంటో చెప్తాను. ఈ వచనం గురించి చాలామంది ఏం చెప్పారంటే ప్రసంగాల్లో, మీకు ఏదైనా కష్టం వచ్చింది, ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్ జరగాలి, 1,00,000 రూపాయలు అన్నాడు డాక్టర్ గారు, పేదవాళ్ళు, డబ్బులు లేవు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే పరిస్థితి ఇలా ఉందండి, 1,00,000 రూపాయలు కావాలి, మా ఇంట్లో డబ్బులు లేవు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అన్నప్పుడు ఈ వచనం ప్రయోగించారు అక్కడ. ఏమని నువ్వేం కంగారు పడకమ్మా, దేవుడు నీకు ఎక్కడో సిద్ధం చేస్తాడు. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, అది ఖచ్చితంగా ఆ టైంకి నీకు అక్కడికి వస్తుంది, విశ్వాసంతో ప్రార్థన చేయి అన్నారు.
కొంతమంది ఏం చెప్పారు పాస్టర్ గారి కంటే, ఏమండి మా పాస్టర్ గారు, ఏమండి మరి మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదంటే, పెళ్ళి అవ్వట్లేదని మీరెందుకు బాధపడుతున్నారు? అబ్బాయిని దేవుడు ఎక్కడో సిద్ధపరిచాడు. దేవుడు ప్రేమించిన వాళ్ళకి ఏమి సిద్ధం చేస్తాడో అవి కంటికి కనపడవు. మీ అమ్మాయికి కూడా ఎక్కడో వరుణ్ణి సిద్ధం చేశాడు, ఖచ్చితంగా వస్తాడు, అలాగే ఎదురు చూడు అన్నారు. నా చిన్నప్పటి నుంచి సీసం పోసినట్టుగా ఈ వచనం గురించి అదే పోసారండి. నెమ్మదిగా నేను ఆలోచిస్తానండి, వాళ్ళు చెప్పినవన్నీ తప్పండి. ఎందుకు తప్పు అంటున్నాను తెలుసా? ఇప్పుడు అక్కడ మీరు మళ్ళా చదవండి, 9వ వచనం ఏముంది అక్కడ? దేవుడు నన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. కనబడతాయా? కనబడవా? కనబడవు. ఈ పాస్టర్ గారు చెప్పినట్టుగా ₹1,00,000 గురించి వచ్చినాం అనుకోండి, ఆ ₹1,00,000 చేతుల్లోకి వచ్చినప్పుడు కంటికి కనబడుతుందా? కనబడదా? కనిపించిపోయింది. అంటే ఈ వచనం గురించి వాళ్ళు చెప్పిన విషయం తప్పు. అబ్బాయిని ఎక్కడో దేవుడు సిద్ధం చేశాడు అన్నావు కదా, అబ్బాయి పెళ్లి రోజు కనపడతాడా? కనపడ్డా? కనపడిపోతాడు. కంటికి కనబడేవి కాదు నేను సిద్ధం చేస్తా అన్నాడు. నిజంగానండి, అసలు కళ్ళ ముందు ఇంత అందమైన ప్రకృతిని, ఇంత అందమైన లోకంలో బంగారం ఉంది, వెండి ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఏమండి అసలు రాజులు అనుభవించిన వైడూర్యాలట, ఇవన్నీ రత్నరాజులట, ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఊరుకో బాబా, అవన్నీ కంటికి కనబడేవి, అవి కాదు. నన్ను ప్రేమిస్తే నన్నుగా ప్రేమించాలి. దేవుడిని దేవుడిగానే ప్రేమించాలండి, లెక్కలేసుకోకూడదు. చాలామంది దేవుడిని లెక్కలేసుకుని ప్రేమిస్తారు. దేవా నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటారు. ఇది ప్రేమ బిజినెసా? నాకు ఉద్యోగం ఇచ్చేస్తే నీకు మొదటి జీతం ఇస్తాను, ఆయన ఇవ్వడం. ఏమివ్వా? నేను అడుగుతున్నానండి, ఉద్యోగం ఇవ్వకపోతే ఏమివ్వా? నీకు కాళ్ళు ఇచ్చాడు, ఏమిస్తావు దేవుడికి? నీకు కళ్ళు ఇచ్చాడు, ఏమిస్తావు దేవుడికి? నీకు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు, ఏమిస్తావు దేవుడికి? పోయిన వర్షాకాలంలో ఇచ్చాడు, ఈ వర్షాకాలం వచ్చింది, ఏమిచ్చావు దేవుడికి? ఇవన్నీ దేవుడు ఇస్తున్నావు కాదా? నీ ముక్కు ఎక్కడ వెళ్తే అక్కడికి గాలి నీ వెనకాల పట్టుకుని వస్తున్నాడు, గాలి ఇచ్చాడు దేవుడు, ఏమిస్తావు దేవుడికి? ఉద్యోగం ఇస్తే ఇస్తారట. చాలా కోపం అండి, ఇలాంటి మాటలే చిరాకండి నాకు. ఉద్యోగం ఇస్తే ఇవ్వటం ఏంటి? ఇవ్వకపోతే ఇవ్వవా? దేహాన్ని కట్టి నీకు కంటికి రెప్పలో నేను కాపాడుతున్న ఆయనకి నువ్వు మళ్ళా ఏదో ఇస్తే ఇస్తానని అనుకో. నా వల్ల అయింది నీకు చేస్తాను తండ్రి ఎప్పుడు అను. మనసు దేవుడికి ఇష్టం. నాకు ఇచ్చిన స్థితిని నీకు ఉపయోగిస్తాను తండ్రి, స్థితిని ఇదే కదా అను, అది దేవుడికి ఇష్టం. ఈ విషయంలో దావీదు టాప్ అండి, దావీదు టాపు. అంతఃపురంలో పడుకున్న తర్వాత గొర్రెల కాపరిని పట్టుకొచ్చి అంతఃపురంలో పెట్టారు. ఏంటి ప్రభువా, మీరు మందసం, మీరు రాతి పలకలు కలిగిన మందసం ఆ గుడారంలో ఉండిపోయింది ఏంటి? నేను ఎక్కడ ఉండటం ఏంటి, మీరు అక్కడ ఉండటం ఏంటి? ఇది అసలు నాకు నచ్చడం లేదు, ఇప్పుడు నేను ఏం కట్టేస్తాను? మీకు మందిరం కట్టేస్తాను. చూసారండి ఎలా ఆలోచించాడు? చూసారా? దేవుడికి ఏదో ఇస్తే ఇవ్వటం కాదు, ఈ స్థితి మారుతుంది అంటే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కదా, నేను ఏమి ఇవ్వాలని ఆలోచించాలి. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దైవ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఏదో సిద్ధం చేస్తాడట. అది కంటికి కనబడదట, చెవికి వినబడదట, హృదయానికి ఎంత ఆలోచించినా గోచరం కాదట. ఇది కంప్లీట్గా అందరికీ కాదట. అందరికీ ప్రకృతి, అందరికీ ఇది అంత ఇచ్చేసాడు. ఇది మళ్ళీ చెప్తున్నాడు పదే పదే, ఇది మీకు అర్థమైతేనే ముందుకెళ్ళిన విషయాలు నాకు అర్థమవుతాయి. ఇది అందరికీ కాదు, కేవలం దేవుడిని దేవుడిగా తన్ను ప్రేమించే వారి కొరకు మాత్రమే సిద్ధం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ముందుగా దేవుడిని ప్రేమించే వారికి దేవుడు ఏం సిద్ధం చేస్తున్నాడో అర్థం కావాలి అంటే అసలు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు దేవుడిని ప్రేమించటం ఎలాగా, ఇది అర్థం అవ్వాలి. అంతే కదండి. దేవుడిని ప్రేమించటం ఎలాగా? దేవుడిని ప్రేమించటం కూడా నేర్చుకోవాలి. భూమి మీద ఉన్న మనిషి ప్రేమించడం నేర్చుకుంటాడు, స్వతహాగా తెలియదు మనిషికి. మీకు అర్థం కావాలి అంటే ఒక అమ్మాయికి వివాహం చేసిన తర్వాత బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని ఎలా ప్రేమించాలో, ఎలా పెంచాలో అప్పుడే బిడ్డని కన్నా ఈ అమ్మాయికి తెలీదు. ఎవరు నేర్పిస్తారో తెలుసండి? వీళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ నేర్పిస్తుంది. వాడికి ఇలా స్నానం చేయించాలి, నువ్వు ఇలా రివర్స్లో స్నానం చేస్తే ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయి వాడు చచ్చిపోతాడే, వాడికి స్నానం ఇలా చేయించాలి, వాడి చేతులలో లాగుతూ ఉండాలి పొడుగు కావడానికి,
వాడికి ఆ తెల్లవారు లేవంగానే వాడి నెత్తి మీద నూనె వేయాలి, మానుకుపోవాలంటే వాడు నెత్తి అందంగా ఉండాలంటే తెల్లవారు లేవంగానే వాడి నెత్తి మీద నూనె వేయాలి, వాడిని ఎలా ప్రేమించుకోవాలి, వాడిని ఎలా ప్రేమించుకొని పెంచుకొని పెద్ద చేసుకోవాలి. ఎవరు నేర్పుతున్నారు? అమ్మ నేర్పుతుంది కూతురికి బిడ్డను ఎలా ప్రేమించుకోవాలో. తెలీదా మనిషి కంటే? తెలియదంటే బిడ్డనే ప్రేమించడం తెలియదు నీకు. దేవుణ్ణి ప్రేమించాలి ఎలాగో నాకు తెలిసిపోయింది అనుకుని చాలామంది అమాయకంగా నేను ఆదివారం గుడికి వెళ్ళేస్తానని నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటారు. నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావో లేదో దేవుడు వాక్యం ద్వారా నీకు చెప్తాడు. ఇది నీ జీవితంలో జరుగుతుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు. నేనే చెప్తాను ఎలా ప్రేమించాలి. నీకు తెలియదు కదా, నీ బిడ్డనే ప్రేమించుకోవటం తెలియదు నీకు. నన్ను ఎలా ప్రేమించాలో నీకు తెలుసు అనుకోవటం పొరపాటు, నీకు తెలీదు. నన్ను ఎలా ప్రేమిస్తే నేను ఆనందంగా ఉంటానో నేనే చెప్తాను మీకు. వివాహమైన తొలినాళ్ళల్లో భార్య భర్తతో చెప్తుంది అన్నీ, నాకు ఈ రంగు అంటే ఇష్టం అండి, నాకు ఈ స్వీట్ అంటే ఇష్టం అండి, నాకు ఇలా ఉంటే నాకు ఇష్టం అండి. అప్పుడు అవన్నీ భర్త తెలుసుకుని ఆ ఇష్టాలను బట్టి ఆహా ఈ కలర్ చీర పట్టుకొస్తే ఈవిడికి ఆనందంగా ఉంటుంది కనుక ఆవిడకి ఇష్టమైంది రంగు అని ఆ రంగువే కొనిపెడుతూ ఉంటాడు. ప్రేమించటం నేర్చుకోవాలి. అలాగే దేవుడిని ప్రేమించటం ఎలాగా, దేవుడిని ప్రేమించటం ఎలాగా బైబిల్లో చూపిస్తాను. ఆయన్ని ప్రేమించేవారు దైవ ప్రేమికులు ఎవరని చెప్పాడో, ఏం చేస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్పాడో బైబిల్లో ఒక వచనం రాశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం బైబిల్లో. యోహాను 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం బైబిల్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీకు చాలాసార్లు చదివిన వచనమే. దేవుడిని ఎలా ప్రేమించాలో చెప్పాడు. ఆ ప్రేమించటానికి ముందు ఎలా ప్రేమించండి అని చెప్పి మీరు చదువుకున్న వచనంలో స్టార్టింగ్ ఏం పదం వేశాడండి అక్కడ? చిన్నపిల్లలారని ఎందుకు అంటున్నాడు? ఇంతకీ ఈ వచనం రాసింది సండే స్కూల్ పిల్లలకా, సంఘానికేనా? బాగా ఆలోచించాలి. సండే స్కూల్ పిల్లలకా, సంఘానికేనా? ఇది సంఘానికే. ఇది మనసులో పెట్టుకోండి, సంఘానికే రాశాడు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకే చెప్తున్నాడు ఇది. బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చిన్నపిల్లలారా. చిన్నపిల్లలారా ఏమన్నాడు తర్వాత? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. ఈ వచనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఏమని మాట్లాడారు అంటే, వాళ్ళ బోధలన్నీ తప్పండి, మాటలు కాదు పనులతో దేవుడిని ప్రేమించండి, క్రియలతో ప్రేమించండి అని చెప్తారు. దేవుడి విషయంలో వాళ్ళకి సగం సగం బైబిల్ వచ్చండి, వాళ్ళకి బైబిల్ రాదండి. క్రియలతోనే కాదు మాటతో కూడా మన దేవుడిని ప్రేమించవచ్చు అన్నారు. దానికి ఆలోచన రూట్ ఏంటంటే, జిహ్వాఫలం అర్పించమని దేవుడు చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. జిహ్వాఫలం అంటే నీ నాలుగుతో నీ నోటితో దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలని చెప్పాడు కదా. మేము నాలుగుతో స్తుతులు చెప్తున్నాం, మరి దేవుడిని ప్రేమించట్లేదు అంటున్నారేంటి? గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని ప్రేమించటం లేదంటున్నారేంటి? మేము దేవుడిని ప్రేమిస్తున్నాం కదా, మాటతో నాలుగుతో పాటలతో ప్రేమిస్తున్నాం కదా. పాటలేమో చాలా గట్టిగా పాడతాం కదా, గట్టి స్వరాలతో పాటలు పాడతాం కదా, గట్టిగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం కదా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు స్తుతులు కలుగునుగా. కానీ మాటలతో మేము దేవుడిని మహిమపరుస్తున్నాం కదా, స్తుతిస్తున్నాం కదా. మీరేంటి పనితోనే దేవుడికి మహిమ వస్తుంది అంటున్నారు, పనితోనే దేవుడిని ఆరాధించాలంటున్నారు ఏంటి అని కౌంటర్ వేశారు. వెరీ గుడ్. ఇప్పుడు కూడా విమర్శను ఎదుర్కొని విషయాన్ని చెప్పగలిగిన నాడు మన జ్ఞానం బయటకు వస్తుంది, మన వివేకం, మన బుద్ధి బయటకు వస్తుంది. నిజమే, దేవుడు యెహోవా ఫలాన్ని అర్పించమని చెప్పిన మాట వాస్తవం. నాలుకతో మాటతో దేవుని స్తుతించండి చెప్పిన మాట కూడా వాస్తవమే. ఈ వచనం మళ్ళా చదవండి. అది ఇప్పుడు నేను చెప్పిన అది వాస్తవమే. నోటితోనూ నాలుగుతోనూ దేవుడు మహిమపరచొచ్చు అన్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆ వచనం చదవండి. ఏముంది అక్కడ? చిన్న పిల్లలారా,
మాటతోనూ నాలుకతోనూ కాక. ఇక్కడ ఆగిపోండి. ఇప్పుడు ఆగిపోండి. ఇక్కడ ఈ మాటతోనూ నాలుకతోనూ దేవుడిని స్తుతిస్తున్న వాళ్ళందరికీ దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటి చెప్పండి. అక్కడ ఎవరన్నారు? చిన్నపిల్లలు. నేను అడుగుతున్నాను, నువ్వు దేవుడిలో ఎంతకాలం చిన్నపిల్లడుగా ఉండిపోతావు? ఇది మీకు అర్థం, సూపర్ లాజిక్ ఉంది అక్కడ, చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలు మాటతో నాలుకతో ప్రేమిస్తారు. మీరు అలా కాక పెద్దవాళ్ళైపోయి క్రియలతో, సత్యం అనగా వాక్యంతో నన్ను ప్రేమించండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరైతే మేము మాటతో స్తుతించటం లేదా, నాలుగుతో అర్పణలు అర్పించట్లేదా అంటే, మీరు అర్పించండి, కానీ దేవుడు మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? అది. ఇప్పుడు మీ గర్భాన పుట్టిన మీ కొడుకు చిన్నపిల్లడు 30 సంవత్సరాలు అయిపోయినా ఎంతే ఉంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మా ఓడంటే మాకు చాలా ముద్దండి, మా ఓడికి 30 సంవత్సరాలు ఎంతే ఉంటాడండి అని చెప్తావా? ఎదగట్లేదని ఏడుతావా? నీ కొడుకు చిన్నపిల్లడు ఎదగకపోతే ఏడుతావు. నువ్వు మాట దగ్గరే, నాలుగు దగ్గర చిన్నపిల్లడుగా ఉండిపోతే దేవుడు బాధపడ్డా? ఏమండి? ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే. సబ్జెక్టు చెప్పాలి అంటే, సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే మా దగ్గరికి రండి. మీకు బైబిల్ తెలియాలి. చిన్నపిల్లలుగా మీరు ఎంతకాలం ఉండిపోతారు నాయన? అలా కాక అనడం అనలేదు అక్కడ. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక పెద్దవాళ్ళుగా క్రియలతో, సత్యముతో నన్ను ప్రేమించండి. అంటే ఇప్పుడు దేవుడిని ప్రేమించటం, దైవ ప్రేమికులు ఎవరో చెప్పండి నాకు. ఎవరైతే ఇలాంటి సువార్త సభలు పెడతారో, సెమినార్లు పెడతారో, వాళ్ళ కష్టాన్ని సువార్త వ్యాప్తి కోసం ఇస్తారో, సంఘ అభివృద్ధి కోసం ఇస్తారో, సేవకుడిని సేవకు పంపించడానికి వెనకాల సహకారులుగా ఉంటారు. రకరకాల పనులు కదండి సేవలో. నీ క్రియలతో నువ్వు దేవుడిని ఏమని చెప్పాలి అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను దైవ ప్రేమికుడిని అని నువ్వు మాటలతో చెప్పకూడదు. దేనితో చెప్పాలి? క్రియలతో చెప్పాలి. మీకు మాటకి క్రియకి ఎంత తేడా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తానండి. ఎక్కువగా క్రైస్తవ్యంలో ఏ కుటుంబంలో అయినా మేలు జరిగినప్పుడు ఓ పాట పాడతారు అందరూ. ఏ పాట పాడతారు? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పోనీ అక్కడితో ఆగారా అంటే ఆగలేదు. వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చిన చాలునా అని చెల్లి ఇక్కడ నుంచుని పాట పాడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచుని, నువ్వు చేసిన ఉపకారాలకి నేను ఏం చేస్తాను తండ్రి, వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోతండ్రి. పాడుతున్న ఆవిడ చాలా ఆనందంగా పాడుతుంది, వింటున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఈ పాట వింటున్న దేవుడు ఆనందంగా ఉంటాడా? దేవుడు వచ్చాడు అనుకోండి, కొద్దిసేపు యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చి, అమ్మ ఆగమ్మ, ఏం పాట పాడావు అన్నాడు. ఏం పాట పాడింది? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలున అన్నావు కదా, అంత నదులంతా తైలం నాకొద్దు, ఎల్లుండి సెమినార్ ఉంది, 15 కేజీలు నూనె డబ్బా ఇస్తావా అని అడిగాడు. ఇస్తుందా? పాటలో ఎంత ఇస్తానని పాడింది. క్రియల్లోకి వచ్చేసరికి ఎంత అడుగుతున్నాడు? నదంతా అడిగాడా? 15 కేజీల డబ్బా అడిగాడా? ఇస్తుందా? ఎవరో రాశారు, నాకేదో గొంతు 4 ఖాళీగా ఉంది కదా, ఈయన మైక్ ఇచ్చాడు కదా అని పాట పాడేసానండి. నేను ఎందుకు ఇస్తాను? 15 కేజీలు 1000 రూపాయలు ఉంటుంది, లేవు నా దగ్గర. హాస్పిటల్కి వెళ్తే ఆవిడ 3000 బిల్లు వేసాడు. కడతారా కట్టరా? డాక్టర్ నా దగ్గర లేవు, నన్ను చంపే అంటారా? అబ్బే. అంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి, ఇక్కడ సైతాన్ ఎలా మాయ చేసిందో చెప్తాను. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనిషిని ఏం చేసిందంటే, నువ్వు జీవఫలం ఇస్తున్నావు కదా, నువ్వు పాట పాడేసావు కదా, నువ్వు సూపర్ అంటుంది అంతే. నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు భక్తిపరుడు, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం, పో ఇంకేం చేయకు నువ్వు అంటుంది. జీవఫలం, నేను పాట పాడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను యాంకరింగ్ చేస్తున్నాను, ఇంతేనా? మాటలేనా? ఇప్పటికీ మాటలేనా? క్రియలే ఉండవా? పనులే ఉండవా?
మీకు ఇంకా అర్థమవుతుంది. మన ఇంట్లో చిన్నపిల్ల ఉంటుందండి, అమ్మాయి పుట్టిందనుకోండి. అమ్మాయి పెరుగుతున్నప్పుడు అమ్మ పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. అమ్మ సామాన్లు కడుగుతుంది అనుకోండి, వెనకాల తిరుగుతుంది, ఆ సామాన్లు కడగటం చూస్తుంది. అమ్మ బట్టలు ఉతుక్కుంటుంది, వెనకాల వచ్చి అమ్మ బట్టలు ఉతకడం చూస్తుంది. చిన్నపిల్ల ఏమంటుంది అంటేనండి, అమ్మ నేను సామాన్లు కడిగేస్తాను అంటది. ఆ మాటకు మురిసిపోద్దండి తల్లి. ఆ వయసు ఎంత పిల్లకి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాప వచ్చి అమ్మ నేను సామాన్లు కడిగేస్తాను అన్నది. అమ్మకి ఎలాగుంది సౌండ్? ఇంకా ఆ రోజు మురిసిపోయి ఎత్తుకుని ముద్దాడేసి ఆ కోళ్ళని మొత్తం చెప్తుందండి, నా కూతురు నన్ను సామాన్లు కడుగుతాను, నాకు సాయం చేస్తాను అంటుందండి. అంటది. బట్టలు తీతానమ్మా అనగానే నా కూతురు అండి నన్ను ప్రేమించిందండి, బట్టలు తీతాను అంటుందండి. అసలు దీని ఎంత ముద్దండి, నేనంటే ఎంత ఇష్టం అండి దీనికి, బట్టలు ఉతికేస్తానంటుందండి, దాని వయసు ఎంత అండి అంటది. అక్కడికి నేను బట్టలు ఉతికేస్తానని మారం చేస్తుంది అనుకోండి, చిన్న కచ్చిపిస్తుంది, ఉతుకుపో అంటది. ఆ పిల్ల కచ్చిపు బండకేసి కొట్టేస్తూ అమ్మ దగ్గరికి వచ్చి అంటది, నేను బట్టలు ఉతికేసాను వచ్చి అంటది. బట్టలు ఉతికేసిందా? బాగా వినండి. చిన్నది కనుక చిన్న మాటలు అంటుంటే, చిన్న పనులు చేస్తుంటే నా కూతురు సూపర్ అండి, నా కూతురు సూపర్ అండి అంటుంది. బాగా వినండి. ఈ పిల్ల 5 సంవత్సరాల పిల్ల 25 సంవత్సరాల పిల్ల అయింది. అప్పుడు అంటుంది, ఏమి చేయకుండా అమ్మ నన్ను సామాన్లు కడిగేయమంటావా అంటుంది. కడగదు, రాదు. అప్పుడు ఎత్తుకుంటుందా, ముద్దాడుతుందా, తిడతదా? నాకు చెప్పాలి. తిడుతుంది. అప్పుడు ముద్దాడింది, ఇప్పుడు ఎందుకు తిడుతుందో చెప్పాలి నాకు. ఏమండి, ఎంత బాగా అర్థం చూసారా? అప్పుడు బుడ్డది కనుక ముద్దు, ఇప్పుడు ఎద్దు. తిడతదమ్మ, ఎద్దులా ఎదిగావు, సామాన్లు కూడా కడగటం రాదు అంటదా ఉందా? ఎవడు ఇది మనకు అర్థమవుతుంది కదండి ప్రాక్టికల్గా. మరి చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక అంటే మేము ఇంకా అప్పటికి ఇదేంటిది? సో దేవుణ్ణి ప్రేమించటం అంటే మాటలు కాదు, చెప్పలేదు కరెక్ట్గా మనకి, మాటలు కాదు. ఏం చేస్తావు? స్టెఫన్ల రాళ్ళు దెబ్బలు తింటావా, నోహుల ఓడ కడతావా, దావీదులా యుద్ధాలు చేస్తావా, పౌలు గారిలాగా సొంత గ్రామాన్ని సొంత దేశాన్ని విడిచిపెట్టి గ్రామాన్ని తిరిగి సంఘాలు కడతావా, పెళ్ళొద్దంటావా, దెబ్బలు తింటావా, జైలుకి పోతావా? ఏం చేస్తావు? క్రియలు కావాలి నాకు. ఏం చేస్తావు నువ్వు నా కోసం? ఏం చేస్తావు? చేసినోడు పెద్దోడు, చేయనోళ్ళు అందరూ బాధపడకుండా మాట అంటున్నాను, మరగుజ్జులు. మరగుజ్జు అంటే ఏంటి? వయసు వస్తుంది కానీ సైజు ఇలాగే ఉంటాడు. వాళ్ళని ఏమంటారు అంటే, ఇప్పుడు క్రియల్లోనికి రాకుండా మాటల దగ్గర ఆగిపోయిన వాళ్ళు అందరూ దేవుడికి ఎవరు చెప్పండి? ఇప్పుడు మరగుజ్జులు. మీరు మరగుజ్జులు. చీనలు గురించి మాట్లాడుతున్నానంటే, అంటే దైవ ప్రేమికులు అనగానే ఏమర్థమైంది ఇప్పుడు మీకు? నాకు మాటలొద్దు, ఏం కావాలి? క్రియలు కావాలి. ఇక్కడ ఇంకోటి చెప్పనా నేను, ఇంకా నిజంగా అలా లోపలికి వెళ్తా ఉంటే టైం అవుతుంది కానీ ఆనందం వస్తుందంటే. చాలామంది దేవుడు పని చేయమంటే ఏమంటారో తెలుసండి, మాకు ఏం వస్తుందండి, మేము ఏం చేస్తాం అంటారు చాలామంది. బాగా వినంటే, లోకంలోనండి నిజంగా చెప్తున్నాను, ఈ భూమి మీద మనం బ్రతకటానికి బయలుదేరిన తర్వాత మనకి ఏమీ రావండి, నేర్చుకున్నాం. కావాలంటే మీరు బాగా ఆలోచించండి. వివాహమైన తొలినాళ్ళల్లో అమ్మాయికి వంట చేయటం రాదు. అత్త తిడతది, ఉప్పు ఎక్కువ వేసేస్తున్నావు అని. అత్త మాంగారు తిడతాడు, నువ్వు కారం ఎక్కువ వేసేస్తున్నావు అని. అప్పుడు వంట తయారు చేసుకుంటుంది అమ్మాయి. అమ్మో ఉప్పు తగ్గించాలి, కారం తగ్గించాలి. అప్పటి వరకు అమ్మగారింటి దగ్గర బట్టలు తొక్కడం రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది. చాలా మందికి సైకిల్ తొక్కడం రాదు, నేర్చుకున్నారు. చాలా మంది బండి నడపడం రాదు, నేర్చుకున్నారు. అన్ని మనిషి నేర్చుకుంటాడండి, ఏది స్వతహాగా రాదు, ఎవరికి ఏమి రాదు. చదువు మీకు ముందే వచ్చేసా, నేర్చుకున్నారు. ఉద్యోగం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేర్చుకున్నారు. అన్నీ నేర్చుకున్నారు కదా. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నీ గురించి నువ్వు చాలా నేర్చుకున్నావు, దేవుడి గురించి నువ్వేం నేర్చుకున్నావు? బాగా ఆలోచించండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పర్టికులర్గా ఇది నేను దేవుడి కోసం నేర్చుకున్నానండి. ఏముంది చెప్పండి మీ జీవితంలో? సెమినార్ చేస్తున్నప్పుడు సంఘంలో వంట చేయాలి అంటే వంట మనిషిని పట్టుకురావాల్సి వస్తుందండి. 1000 రూపాయలు అతనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రేపు సెమినార్ నుంచి వంట మనిషిని తేకండి. నేనే ఒక 100 మందికి వంట ఎలా చేయాలో నేర్చుకుని సంఘంలో సెమినార్లో దేవుడి పిల్లల కోసం వంట నేర్చుకున్నాను. ఎవరైనా ఉన్నారా? కేవలం దేవుడి కోసమే నేర్చుకున్నాను ఇది.
మనం ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పాటలు వింటాం. జాన్సన్ అనే పాటలు, సంగీత సింహ బిరుదు, పాట అదిరిపోద్ది, ఎక్కడ తేడా ఉండదు, ఎవడు తప్పు పట్టడం ఉండదు. పాట విన్నాడంటాడు మారిపోవాలి. విచిత్రం ఏంటి, ఈయన ఏమన్నా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి మ్యూజిక్ నేర్చుకున్నాడు అనుకున్నారా? నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయన, కీబోర్డ్ తెచ్చాలో నొక్కాను నాకు వచ్చింది అంటాడు. నేను నొక్కింది దేవుడి కోసం కనుక దేవుడు నాకు నేర్పాడు పని, అది నేర్చుకున్నాడు ఆయన. పోనీ బైబిల్లోకి వెళ్తాను మీకు. నోవహు గారితో దేవుడు ఓడ కట్టమన్నాడు కదండి. అంతకుముందు ఏమన్నా నోవహు గారు ఓడ కంపెనీ ఉందా? దేవుడు కట్టమన్నాడని నేర్చుకుని కట్టాడా? ఏ సైజో చెప్తాడు, ఎంత నరకాలో చెప్తాడు, ఏ చెక్క ఎట్టమంటాడో చెప్తాడు, దేవుడు ఎట్టమంటున్నాడో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. నోవహు ఓడ కట్టేసాడండి. మీకు ఏమర్థమవుతుంది? నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడి కోసం ఏదైనా చెయ్యండి అనేసరికి మాకు రాదండి, ప్రసంగాలు చేయండి మాకు రాదండి, వంట చేయండి మాకు రాదండి, ఏదో ఇంకొక లైవ్ ఏదో టెక్నికల్గా సౌండ్ పెట్టడమో కెమెరాలో ఆపరేటింగో ఎడిటింగో దేవుడి కోసం నేర్చుకోండి మాకు రాదండి. ఎందుకు రాదు? ఎందుకు రాదు? మరలా చెప్తున్నాను ఈ మాట. పని చేస్తున్నవాడే దేవుడిని ప్రేమిస్తున్నవాడు. దేవుడి కోసం ఏదో ఒక పని మీరు నేర్చుకోండి. మీరు చాలాసార్లు మత్తయి సువార్త 11:20 చెబుతున్నారు. అక్కడ యేసుప్రభువు ఏమంటారో తెలుసా? భూమి మీద భారాలతో కృంగిపోతున్న వాళ్ళందరి గురించి ఒక మాట మాట్లాడాడు అక్కడ. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అన్నాడు. అక్కడ వరకే చదువుకుని ముగించేసి చర్చికి రండి మీకు విశ్రాంతి వస్తుంది అన్నారు వాళ్ళు. అంటే విషయం ఏంటంటే విశ్రాంతి ఎప్పుడు ఇస్తానంటాడు తెలుసా? కింద చెప్తాడు వెంటనే కంటిన్యూషన్లో. ఏమనుంటో తెలిసింది అక్కడ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీరు నా యొద్ద నేర్చుకొనుడి అని ఉంటుంది బైబిల్లో. చూసుకోండి కావాలంటే. ముందు కాడెత్తీసుకోండి, కాడెత్తీసుకోండి. ఏ కాడెత్తుకున్నారో ఏ పని ఎత్తుకున్నారో అది నేను మీకు నేర్పుతాను. చూసారా? మీరు కాడెత్తీసుకోండి, దేవుడి పని ఏదో ఎత్తీసుకోండి. అది నేను నీకు నేర్పుతాను అన్నాడు. దేవుడు పనికి సంబంధించినవండి ఇవన్నీ, పెద్ద పెద్దవి. ఎప్పుడన్నా వీలైతే మళ్ళీ చెప్తాను అది. అంటే దేవుడు పని చేస్తాను అన్నవాడు ప్రేమికుడైతే ఆ పని కూడా నేనే నేర్పుతాను అన్నాడు దేవుడు. ఎంత మంచుడండి, ఎంత మంచుడండి, ఎంత మంచి దేవుడండి. అలా క్రియలతో మీరు నన్ను ఏం చేయాలట? ప్రేమించాలి. మీకు పేతురు గారి సందర్భం తెలుసు. యోహాను 21లో ఉంటుంది. పేతురుతో యేసుప్రభువు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఏమన్నాడు? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు యేసుప్రభువు ఆయనకి చెప్పింది ఏంటంటే, నీవు గనక నన్ను ప్రేమిస్తే నీవు వెళ్ళి నా గొర్రెలను మేపు. అంటే పని చేయి, సువార్త చేయి, ఆత్మలను రక్షించు. ఈ ఆత్మలను రక్షిస్తున్న పని క్రమంలో ఎన్నో పనులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు నీకు ఎదురవుతాయి. వాటన్నిటిని తట్టుకొని ఆత్మల రక్షణ కొరకు నువ్వు నిలబడు. అలా నువ్వు నన్ను ప్రేమించు పేతురు. మాటలతో నాకు వద్దు పేతురు, నాకు మాటలు వద్దు. ఏం కావాలి? క్రియలు కావాలి. వెరీ గుడ్. అంటే దైవ ప్రేమికులు అంటే ఎవరో మీకు ఇప్పుడు చిన్నగా అర్థమైంది. ఎవరు దైవ ప్రేమికులు? ఎవరు పడితే వాళ్ళు కాదు సుమా. ఆదివారం గుడికి వచ్చేసి వాళ్ళు అంతకంటే కాదు. ఎవరైతే పని చేస్తున్నారో పని చేస్తున్న వాళ్ళు దేవునికి ప్రేమికులు. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచనం చదువుకుందాం. ఏంటి మన వచనం? దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అంటే దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాలేదు. అంటే ఇప్పుడు ఇలా ఎవరైతే వాళ్ళ జీవితాలలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనకు పని చేయటమే ప్రేమ అని ఎవరైతే అర్థం చేసుకుని దేవుడి పనిలో ఉంటున్నారో, ఈ దేవుడి పని చేస్తున్న వాళ్ళందరికీ, దేవుడి పనికి సహకారులుగా ఉంటున్న వాళ్ళందరికీ తిరిగి దేవుడు మరలా ఇంకోటి ఏదో సిద్ధం చేస్తాడట. బాగున్నాడండి దేవుడు. అంటే ఆయన గురించి నువ్వేం చేసినా మర్చిపోవటం లేదు.
వేరేది నీకు పెద్దది, మంచిది, కంటికి కనబడనది, చెవికి వినబడనది నన్ను ప్రేమించి నా పని చేస్తున్నావు గనక నీకు సిద్ధం చేస్తున్నాను అన్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. మరొక మాట చూడండి, అంటే ప్రేమించి పని చేస్తే, పరిచర్య చేస్తే నేను మర్చిపోను అన్నాడు కదా. ఆ మాట కూడా చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటాం చాలాసార్లు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. ఇదిగో మీరు పని చేయమని చెప్పాను కదా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మీరు నమ్మి పని చేస్తారో, పనిలోకి మీరు వెళ్ళిపోయారో, మీరు కార్యాల్లోకి వెళ్ళిపోయారో, మాటలు మానేసి కార్యాల్లోకి వెళ్ళిపోయారు. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, దేవుడి కోసం పనుల్లోకి వెళ్ళిపోయారు, దేవుడు పని చేస్తాం అంటున్నారు. ఈ కార్యాలలోనికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత బాగుంటుందంటే మాట 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడేమర్థమైంది మీకు? ఇది మీరు చాలా సంవత్సరాలు చదివారు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే అర్థం ఏంటి? ఇదిగో మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా, మీరు కార్యాల్లోనికి వెళ్ళిపోయారు కదా, మీరు పనిలోనికి వెళ్ళిపోయారు కదా, మీరు నా కోసం పని చేస్తే ఆ చేసిన పనిని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాదు అంటే అర్థం ఏంటి? ఏదో చూచాయిగా అక్కడ హింటిస్తున్నాడు మీకు. మీరు నా కోసం ఏం చేసినా నేను మర్చిపోను అంటే అర్థం ఏంటి? మీకు తిరిగి మరలా ఏదో చేస్తాను, అంతే కదండి. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు ఏమంటాం? ఏమంటే మీ మేలు ఊరకనే మర్చిపోనండి అంటావా అనవా? అంటాం. మన ఇంటికి ఎవరైనా చికెన్ కూర, మటన్ కూర బాక్సులు వేసి పంపించారనుకోండి, మీరే ఆలోచించాలి. మీకు ఏమన్నాడు? మరుసటి ఋతువు నేను మళ్ళా వస్తాను, నీ కౌగిట ఎవరు ఉంటారు? మగబిడ్డ ఉంటాడు. ఇంతకీ అక్కడ ఆవిడ అన్నం పెట్టి మగబిడ్డను కొట్టేసింది ఆవిడ. ఎంత సూపర్ అండి దేవుడు. ఆతిథ్యం ఇచ్చి మగపిల్లోడిని చక్కగా, నీకు మగపిల్లోడమ్మా, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను దీవిస్తానని పో అన్నాడు. ప్రవక్త మాట ఇచ్చాడండి, దేవుడు చేస్తాడు. అట్లా మీకు ఏమర్థమవుతుందంటే, దేవుడు నువ్వు చిన్నదిచ్చినా పెద్దది ఇవ్వడానికి సిద్ధంగా ఉండే మనసు కలిగిన వాడు ప్రారంభం నుంచి. వెరీ గుడ్. ఇది మీరు మనసులో పెట్టుకుని, నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడిని కాదు అన్నాడు. ఇంకో మాట చెప్పనండి, ఇక్కడ చాలా మందికి దేవుడికి ఇవ్వండి, దేవుడికి చెయ్యండి అంటే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, బాగా ఎవరండి ఇది అర్థం అవ్వాలి. దేవుడికి పెట్టుకోండి, దేవుడికి చెయ్యండి అంటే చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, మేము ఎందుకు పెట్టాలి, వాళ్ళు పెడుతున్నారా, వీళ్ళు పెడుతున్నారా, వాళ్ళు ఇస్తున్నారా, వీళ్ళు ఇస్తున్నారా అని మనుషులు చూస్తారు. ఇక్కడ చెప్తాను ఒక సంగతి, జాగ్రత్తగా వినండి. నువ్వేది పెట్టినా, నువ్వేది ఇస్తున్నా, బాగా వినండి, నువ్వేది పెట్టినా, నువ్వేది ఇస్తున్నా అది దేవుడు నీకిచ్చిందే అని మాత్రం మర్చిపోకు. ఇది మాకు అర్థం అవ్వాలి, అలా చెప్తాను. ఒక 1000 రూపాయల సెమినార్కి దేవుడికి ఇచ్చారండి అనుకుందాం. ఎంత ఇచ్చారు దేవుడికి? 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు మీకు ఎక్కడో చెప్పండి. పని చేసుకోవడానికి వెళ్ళారు, పనిలో ఒక రోజు జీతం ఇచ్చాడు, ఆ జీతం పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేవుడికి 1000 రూపాయలు ఇచ్చాను, ఫస్ట్ నా పేరే చదవండి, పైన రాయండి అంటాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఆ 1000 రూపాయలు నువ్వు ఇచ్చానంటున్నావు కదా, నువ్వు ఇవ్వడానికి ఆ 1000 రూపాయలు ఆ పని చేసుకోవడానికి రెక్కలు, ఏమండి చేతులు తల్లి గర్భంలో బిగించింది ఎవరు? దేవుడు. ఈ రెక్కల్లో పని చేయడానికి ఇక్కడ బలం, ఈ బలాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు నీకు చెయ్యిచ్చి, దేవుడు ఆ చెయ్యిలో బలం పెట్టడం వల్ల నువ్వు పొలానికి వెళ్ళి పని చేసుకుని పట్టుకొచ్చి ఎంత ఇచ్చావు? 1000 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అది దేవుడు ఇచ్చిందేనా, నువ్వేమైనా స్పెషల్గా తెచ్చిచ్చావా? ఇంకా చెప్పకపోతే ఇది మీకు అర్థం అవ్వలేదేమో. తొలి శతాబ్దంలో అపోస్తలుడి పాదాల చెంత స్థిరాస్తులు పెట్టేశారట, భూములు పెట్టేశారట, ఇల్లులు పెట్టేశారట. ఈ భూమి దేవుడికి నేను ఇచ్చేసాను అంటున్నారు కదా, ఇంతకీ ఈ భూమి ఎక్కడది? వీళ్ళు తయారు చేసుకున్నారా, దేవుడు చేసిందేనా? ఏమండి అంటే ఇప్పుడు మీకు బుర్ర వేడెక్కిపోయేది ఏంటంటే, మనం దేవుడికి ఏమి ఇస్తున్నా ఆయన ఇచ్చినవి ఇస్తున్నాం తప్ప మనం స్పెషల్గా మనం ఏమి చేయటం లేదు. చేస్తున్నారా? మీ కొడుకుని ఇచ్చేసారండి, అన్న సమయాలను ఇచ్చేసిందని చదువుకుంటాం. ఎందుకంటే సమయాలు ఎక్కడ? ఇవి తయారు చేసుకున్న ఇంట్లో రోబోని తయారు చేసుకున్నట్టుగా.
దేవుడిచ్చిన బిడ్డనే పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇచ్చింది అంటే నువ్వేమిచ్చినా దేవుడిచ్చినవే ఇస్తున్నావు తప్ప నేనేదో సూపర్ అని కాలు రగడేయడానికి ఎవరికి లేదు. పునీత్ మీకు అర్థమవుతుంది. కొడుక్కి స్వీట్లు అంటే ఇష్టం. నాన్న మా ఓడికి స్వీట్లు అంటే ఇష్టం అని 1 కేజీ లడ్డూలు పట్టుకొచ్చాడు. ఆడు చూడగానే ఎలాగుంటాడు, లడ్డూలండి మురిసిపోయి ఒక లడ్డు తీసుకుని ఏమంటే ఆ లడ్డు తినేస్తూ మంచి కూరగాయలు అయితే ఆనందంలో ఏం చేస్తారంటే ఆ లడ్డు ఇలా తీసుకున్న తర్వాత చిన్న మొక్కెరిసి నాన్న దగ్గర పట్టుకెళ్ళి నాన్న నోట్లో పెడతాడు. అప్పుడు ఏమంటాడు నాన్న, నా కొడుకు నాకు లడ్డు పెట్టాడండి, నా కొడుకు చాలా మంచోడండి, నా కొడుకు లడ్డు పెట్టాడండి. విచిత్రం అయితే ఆ లడ్డు ఎక్కడ దీనికి, లడ్డు ఎక్కడదండి, వాళ్ళ నాన్న తెచ్చిందే. ఇప్పుడు వాళ్ళ నాన్న తెచ్చిన దాంట్లోనే మొక్కెడితేనే ఎంత సంతోషమా వీడికి, సంతోషం. తండ్రి కావాలనుకుంటే 100 కేజీల లడ్డు కొనుక్కోగలడు. తినగలడా తినలేడా, తినగలడు. కానీ అందులో లేదు సంతోషం. ఎందులో ఉంది, నీ మొక్కే కావాలి నాకు. ఇది మీకు అర్థమైతే దేవుడు ఎవడు నువ్వు పని చేయాలి, నువ్వే ఇవ్వాలని నీ వెనకాల పడుతున్నాడు కదా. నీ వెనకాల పడుతున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నేనైతే ఎలా ఆలోచిస్తాను, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, అమ్మో ఇప్పుడు నేను దేవుడికి ఏదో పెట్టేశాను సూపర్ అని అనుకుంటున్నావేమో. నువ్వు కాకపోతే ఆయన 100 మంది 1,00,00,000 మంది ఉన్నారండి దేవుడికి. నువ్వు ఇచ్చే చిన్న చిన్న ఆనందాలు ఇస్తాయి దేవుడికి, మర్చిపోకండి. దేవుడిని ప్రేమించటం అంటే ఇదిగో ఇవ్వటమో పెట్టటమో కార్యాలు చేయటమో, ఇది దైవ ప్రేమికులు. అలా ఎవరైనా ఇస్తే మీ ప్రేమను నేను మర్చిపోను, మీరు నాకు ఇచ్చిన దాన్ని మర్చిపోను అన్నాడు. ఏమిస్తారు తండ్రి అంటే, అలా నన్ను ప్రేమించి ఇస్తున్న వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి మరల ఏదో నేను సిద్ధం చేస్తున్నాను. ఇది కేవలం భూమి మీద నన్ను ప్రేమించిన వాళ్ళకి అన్నాడు. ఏంటయ్యా అది అంటే, మీరు చాలాసార్లు చదువుకున్న వచనమండి. యోహాను సువార్త ఏం సిద్ధం చేస్తాడు దేవుడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఏమండి 2-3 వచనాలు జాగ్రత్తగా చదవండి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. తండ్రి ఎంట, ఎక్కడ తండ్రి ఇల్లు? పరలోకం. తెలుసు కదా మీకు, మన తండ్రి ఉన్న ఇల్లు ఎక్కడ? పరలోకం. నా తండ్రి ఎంట నివాసాలు ఎన్ని ఉన్నాయట? అనేకం. ఇది అండర్లైన్ చేసుకోండి, దీన్ని విప్పుతాను మళ్ళీ. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు స్థలము సిద్ధపరచ వెళతన్నాను. ఆన్సర్ వచ్చింది చూడండి. ఇదిగో నా కోసం బ్రతికిన శిష్యులారా, నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వారులారా, నా సువార్త చేస్తున్న వారులారా, నా వాక్యం చెప్పడానికి వెళుతున్న వారులారా, నా రాజ్యం కడుతున్న వారులారా, నా ఆత్మలను రక్షిస్తున్న వారులారా, నా కొరకు పనిచేస్తున్న వారులారా, మీకు నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, వాటిలో ఏదో ఒక నివాసం, ఏదో ఒక స్థలాన్ని మీకు సిద్ధం చేయడానికి వెళుతున్నాను. ఇది యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన వాళ్ళందరికీ సిద్ధం చేస్తాడా, దేవుడు పనిచేసిన వాళ్ళకి సిద్ధం చేస్తాడా అంటే, దైవ ప్రేమికులకు దేవుడు సిద్ధం చేస్తున్నది ఏంటి చెప్పండి ఇప్పుడు? పరలోక స్థలం. దట్స్ ఇట్. ఇదే ఆన్సర్. అయిపోయింది పాఠం. తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడదు, చెవికి వినపడదు, హృదయంతో పోనీ ఎలాగుందో ఆలోచిద్దామంటే పరలోకంలో మీకు స్థలం సిద్ధం చేశాడు. ఓసారి ఆలోచించండి, మీకు ఏమైనా అందుతుందో ఎలాగుంటుంది చెప్పండి నాకు. పోనీ హృదయానికి అందటం లేదు, కంటితో చూసి చెప్పండి ఒకసారి ఎంత ఉందో. కంటికి కనబడుతుందా? కనబడదు. చెవికి పోనీ ఎవరైనా చెబితే ఇంత ఉంటుంది అని ఎవడైనా చెప్తే చెవులకు వినపడుతుందా? అంటే తన్ను ప్రేమించే వాళ్లకు, దేవుడు పని చేసే వాళ్లకు, దేవుడు కొరకు బ్రతుకుతున్న వాళ్ళకు దేవుడు సిద్ధం చేస్తున్నది పరలోక స్థలం. జాగ్రత్తగా రాసుకోండి, ఇది పరలోక స్థలం. పరలోక స్థలం ఇది చెప్పాలి ఇప్పుడు నేను కొంతసేపు. పరలోక స్థలం, పరలోక స్థలం, పరలోక స్థలం అని ఎన్నిసార్లు ఎందుకు అంటున్నాను తెలుసా?
భూమి మీదండి స్థలం రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మారతాయా? ఇది మహబూబ్నగర్ సిటీ కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత ఇల్లు కొనుక్కోవాలనుకోండి, మీరు ఎంత స్థలం కొనుక్కోవాలనుకోండి, ఈ స్థలం ఎంత ఉంటుంది? ఇప్పుడు ఉదయాన్నే అక్కడ అడిగితే సుమారుగా 30 లక్షలు ఉంటుంది తమ్ముడు అంటుంది. ఈ మొక్క 30 లక్షలట ఇక్కడ కనుక. అదే మీరు పల్లెటూరులోకి వెళ్ళిపోయి ఇంత మొక్క అడిగారు అనుకోండి, ఎంత ఉంటుంది రేటు? గట్టిగా అంటే 3 లక్షలు 4 లక్షలు పెడితే 5 లక్షలు పెడితే ఇంత స్థలం వచ్చేది పల్లెటూరులో. ఓకేనా? అక్కడ 5 లక్షలు, ఎక్కడికి వచ్చేసరికి ఎంత అయింది? 30 లక్షలు. ఇదే స్థలం మీరు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అడగండి, ఎంత ఉంటుంది? 300 కోట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమంటే గజాలు అంటారు కదా, గజమే 50 లక్షలు 60 లక్షలు అట ఒక గజం. ఇంత స్థలం అక్కడ కొనాలంటే కోట్లు ఉంటుంది. బాగా వినండి, ఇప్పుడు ఇంతే స్థలం మీరు అమెరికాలో కొనుక్కోవాలి, ఎంత ఉంటుంది? స్థలం రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. నేను ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని, స్థలం రేటు ఊర్లో 5 లక్షలు ఉంటే ఇక్కడ 30 అయింది, జూబ్లీ హిల్స్కి వెళ్ళేసరికి 30 కోట్లు అయింది, అమెరికా వెళ్ళేసరికి 300 కోట్లు అయింది. స్థలం రేటు ఎందుకు పెరుగుతుందో చెప్పాలా? బాగా ఆలోచించుకోండి. వసతులు పరిస్థితులు, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భూమి మీద ఉన్న వసతులు ఎక్కువ, పరలోకంలో ఉన్న వసతులు ఎక్కువ? ఏ వసతులు బాగుంటాయి? చూడండి బాబు, ఏ వసతులు బాగుంటాయి? పరలోకానివి. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే పరలోకంలో ఆకలి ఉంటుందా? ఆలోచించండి. ఉంటుందా? ఉండదు. జూబ్లీ హిల్స్లో ఆకలి ఉంటుందా? ఉంటుంది. అమెరికాలో బీపీ వస్తుందా? వస్తుందా రాదా? వస్తుంది. అమెరికాలో థైరాయిడ్ వస్తుందా? వస్తుంది. పరలోకంలో బీపీ వస్తుందా? వస్తుందా? రాదు. ఇప్పుడు ఈ స్థలం టాపా ఆ స్థలం టాపా చెప్పాలి. ఏ స్థలం టాపు? పరలోక స్థలం. ఇప్పుడు నేను అంటున్నాను, భూమి మీద నువ్వు 1000 కోట్లు సంపాదించేసి యేసుప్రభు రెండో రాకడలో నా 1000 కోట్ల ఆస్తి నీకే ఇచ్చేస్తాను, పరలోకంలో చిన్న మొక్క ఈ బాబు అని అడగండి, ఇస్తాడా? ఇస్తాడా? ఎవడో. ఎవరికి ఇస్తాడో తెలుసా? మహబూబ్ నగర్లో 3 రోజులు మీటింగ్ పెట్టి నీకు ఇస్తాడు. ఎలాగుంది ఇది? ఏం టాప్ అండి బాబోయ్, బుర్ర వేడెక్కిపోయింది నాకైతే. భూమి మీద నువ్వు చేసిన కార్యములను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు, 3 రోజులు మీటింగ్ పెడితే పరలోకంలో స్థలం. ఎలాగుంది ఆఫరు? ఆఫర్ ఎలాగుంది? ఆఫర్ ఎలాగుందండి? ఆఫర్ చూడండి ఎలాగుంది. ఎవరిస్తాడండి ఈ ఆఫర్? ఎవరిస్తాడండి? స్థలం ఇస్తాడండి ఎవరైనా? చిన్న చిన్న పనులు చేసుకుంటే స్థలం రాస్తారండి ఎవరైనా? సాయంత్రం తేజ మనం చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయి జూబ్లీహిల్స్లో పడిపోయాడు రోడ్డు మీద. ఒక ఆట ఆయన అట్టుకొచ్చి పాప అత ప్రాణాన్ని కాపాడాడు. యాక్టర్ ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటాడు అటు సినిమాకి. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, కాపాడాడు, ఆ ప్రాణాన్ని నిలబెట్టాడు. అప్పుడు కుటుంబం అంతా ఎవరు బాబు మమ్మల్ని మా ఓడిని కాపాడాడు అంటే అతను పట్టుకొచ్చారు. ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవర్ పట్టుకొచ్చారు. నేనండి ఆయన కాపాడాను, నిజంగా యాక్టర్ నాకు తెలియదండి, ఏదో అపాయంలో ఉన్నాడని కాపాడేశానంటే, బాబు నీ మేలు ప్రపంచంలో అసలు నువ్వు చేసిన మేలు ఎవరో చేయలేరయ్యా అని ప్రాణం కాపాడినందుకు ఆ కుటుంబం అతనికి ఏమి ఇచ్చిందో తెలుసండి? 4 లక్షలు చెక్ ఇచ్చి పంపించేశారండి. ప్రాణం కాపాడితే జూబ్లీహిల్స్లో ఒక ఫ్లాట్ ఇచ్చాడా ధర్మతేజ్ గారు? ఏమిచ్చాడు? నువ్వు మీటింగ్ పెడితే దేవుడు ఏమిస్తానంటున్నాడు? అబ్బా, ఇంక చెప్పండి, ఏం చేస్తారండి ఇప్పుడు? మీరు ఏం చేస్తారు? లోకం కోసం బ్రతకాలనిపిస్తుంది ఇప్పుడు? చిచ్చే. చేస్తే గీస్తే దేవుడు పని చేయాలండి. పరలోకంలో స్థలం కొట్టేయాలండి. పరలోకంలో స్థలం కొట్టేయాలి. టార్గెట్ పెట్టుకుని బ్రతకండి. మహబూబ్నగర్లో స్థలం లేకపోయినా పర్లేదండి. లాజర్కి ఏమీ లేవండి. ఏమున్నాయి? దరిద్రుడు అయిపోయాడు, కానీ భక్తి ఉంది. అప్పటికి దేవుడి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ భక్తితో దేవుడి కార్యక్రమాలతో ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసారా? ఆయనకి పరలోకంలో స్థలం ఉందా? లాజర్కి ఉంది. మీకు నాకు ఉందా? ఉందా? ఏమో డైలమా, ఈ రాత్రి నుంచి చెక్ చేసుకోవాలి. ఇక మీకేమన్నా స్థలాలు సమకూర్చుకుంటున్నారా? పరలోకంలో స్థలాలు సమకూర్చుకుంటున్నారా? పరలోక స్థలం పైన మనసేమైనా పెట్టుకున్నారా? దైవ ప్రేమికులకు దాచబడిన మేలండి పరలోక స్థలం. పరలోక స్థలం, మళ్ళీ చెప్తున్నాను, పరలోక స్థలం. ఇంకా చెప్పనా? అసలండి ఆ స్థలాలు చాలామంది అండి, ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగం వెనక చచ్చిపోయారు అనిపిస్తుందండి. ఆ వెనక చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ ప్లేసులు పోగొట్టేసుకున్నారు.
పరలోకంలో ఎన్ని ఇల్లు ఉన్నాయంటే యేసుప్రభు ఇందాక అక్కడ మీరు చదువుకున్నప్పుడు టైం అయిపోయింది. ఎన్ని ఇల్లు ఉన్నాయట? అనేక ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు అనేక మందికి అందరికీ దేవుడు ఇల్లులు కడితే అందరూ ఆ ఇల్లులు సంపాదించుకున్నారా? షాకింగ్ న్యూస్ చెప్పనా, చాలా మంది పోగొట్టేసుకున్నారు. అందులో ఇస్కరియోతు యోధాగాడు ఆడు ఇల్లు పోగొట్టేసుకున్నాడు. యేసుప్రభు చెప్పాడు, అది మనకు బైబిల్లో చెప్పాడా? యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయాడు అంటే ఆడు ఇల్లు ఖాళీ అని ఇప్పుడు ఖాళీనా? ఇప్పుడు మీరు ఎక్కువ పని చేస్తే ఇస్కరియోతు యోధాగాడు ఇల్లు కూడా మీకే రాసేస్తాడు. అదే చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ. ఏమని? నేను మీకు స్థలము సిద్ధపరచ అంటే అర్థం ఏంటి తెలుసా? నీకెన్ని ఇల్లులు ఇవ్వాలి, నీకెన్ని ఇవ్వాలి, ఎవరికి ఎంత స్థలం ఇవ్వాలని డిసైడ్ చేయడానికి వెళ్తాను. మీరు హ్యాపీగా పని చేసుకోండి, నేను ఆ పని చేస్తాను అక్కడ. ఏ పని? ఇప్పుడు చెప్పండి, దేవుడు పని చేస్తే ఏం దొరుకుతుంది మనకి? పరలోక స్థలం. దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి, పరలోకంలో స్థలం సంపాదించుకోండి. ప్రార్థన చేసుకుందాం.